Hallelujah. హల్లెలూయా. And Achish says, ఆకీష్ David, అంటాడు, I will give you a city for you. దావీదు నీకు ఒక పట్టణం ఇస్తాను, పట్టణం అప్పచెప్తాను. Yeah, I will give you a small town. ఒక చిన్న టౌన్ నీకు ఇస్తాను. That town's name is Ziklag. సిక్లగు అనే ఆ పట్టణాన్ని, ఆ గ్రామాన్ని నీకు ఇస్తాను. That city is called Ziklag. సిక్లగు అనే పట్టణం అది. You can go and stay there with your family and with all your warriors. అక్కడ నీవు నీ కుటుంబము నీతో ఉన్నటువంటి యోధులందరూ ఆ బృందమంతా కలిసి అక్కడ చక్కగా విశ్రాంతిగా ఉండవచ్చు, భద్రంగా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. David went inside Ziklag not to settle. దావీదు సిక్లగు అనే ఆ పట్టణానికి మరి వెళ్ళటం ఎందుకంటే, because his soul was weary, he wanted to have a little bit of rest in Ziklag. ఆయన ప్రాణము బాగా సొమ్మసిల్లిపోయి అలసిపోయింది కాబట్టి ఏదో కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలన్నట్టుగా సిక్లగులోకి వెళ్ళాడు. All David had wanted is to have a small little break. మరి దావీదు కోరుకున్నదల్లా ఒక చిన్న విరామం. He doesn't want to go and settle in Ziklag. సిక్లగులో వెళ్ళి సెటిల్ అయిపోవాలి, అక్కడ స్థిరపడిపోవాలని కాదు అతని ఉద్దేశం. A small break. ఒక చిన్న విరామం, విశ్రాంతి. Like you have a break in between sessions. ఇప్పుడు మనకు ఒక తరగతి తర్వాత ఒక చిన్న విరామం ఇస్తారు కదా, అలాంటి ఒక చిన్న విరామం కొరకు చూస్తున్నాడు దావీదు. When you are so tired, బాగా అలసిపోయినప్పుడు, when your mind is tired, మనసు బాగా అలసిపోయినప్పుడు you'll take the mobile phone తీసుకుంటావు and you'll have a small break. చిన్న బ్రేక్ తీసుకుంటావు. Do you have a break? నీకు బ్రేక్ ఉందా? Even some people while hearing the sermon they want a small break. కొంతమంది వాక్యాన్ని వింటూ కూడా మధ్యలో బ్రేక్ తీసుకుని ఆ ఫోన్ చూస్తూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. David is not in Ziklag to settle there, but he wants small break because his soul was weary. దావీదు సిక్లగుకు వెళ్ళి అక్కడ స్థిరపడిపోవాలన్న ఆలోచనతో వెళ్ళలేదు, కానీ ఒక చిన్న విరామం, ఎందుకంటే తన ప్రాణం బాగా అలసిపోయిందండి. My dear pastors, నా ప్రియ సంఘ కాపరులారా, let me say some of the signs of weariness in your life. నీ జీవితంలో అలసిపోయినటువంటి అలసటకు సంబంధించిన కొన్ని సూచనలు మీకు చెప్తాను. If you lost desire to read the word and to pray in the presence of God, it means you are going to move towards Ziklag. దేవుని వాక్యాన్ని చదవడంలో ఆసక్తి తగ్గిపోయి, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించే విషయంలో నీకు ఏమాత్రం కూడా శ్రద్ధ వహించే మనసు లేకపోతే దాని అర్థం ఏంటంటే నువ్వు సిక్లగులో కొంచెం విశ్రాంతి కోరుకుంటున్నావు అనే పరిస్థితిలో ఉన్నావు. Once again, if you lose your desire to pray every day, to read the word of God every day in your life, it means you are going to take a wrong decision and you are going to move into your enemy's territory, Ziklag. ప్రతి ఉదయము లేదా ప్రతి దినము నువ్వు దేవుని వాక్యంతో సమయం గడపడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థనలో సమయం గడపడానికి ఏమాత్రం ఆసక్తి కనపరిచే స్థితిలో లేవన్నట్లయితే, ఒకవేళ అలాంటి పరిస్థితి ఎలాగుందంటే నీవు సిక్లగులో అనగా శత్రు యొక్క పాలెములో వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలనే పరిస్థితిలోకి వెళ్ళిపోయావన్న స్థితిలో ఉన్నావు. My dear children of God, if you are not moved by the spiritual experiences which is happening in this conference, if you're not moved, if you're not touched by the presence of God here, it means you are already moved into Ziklag. నా ప్రియమైనటువంటి సహోదరులారా, దైవజనులారా, ఒకవేళ మీరు దేవుని వాక్యాన్ని ఇక్కడ ఆత్మ సంబంధమైన వాతావరణంలో ఇక్కడ ప్రకటించబడుతున్న ఈ సదస్సులో ప్రకటించబడుతున్న వాక్యంలో కానీ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆనందించే అనుభూతిలో నువ్వు ఒకవేళ ఇక్కడ కూర్చొని కూడా అనుభవించలేని స్థితిలో ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటికే నువ్వు సిక్లగులో ఉన్నావు అన్న స్థితిలో ఉన్నావు. On those days when I hear some songs, I want to clap and I dance. ఆ కాలంలో ఒకప్పుడైతే అలాంటి పాటలు కానీ అలాంటి దేవుని ఆరాధన కానీ వినబడ్డప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో లీనమైపోయే అనుభవంలో ఉండేవాడిని. Same songs today, if I don't like to dance or clap, it means you are moving towards Ziklag. You are getting tired. ఇప్పుడు కూడా అదే పాటలు అదే ఆరాధన జరుగుతుంది, కానీ నీవు అందులో కదలటానికి ఆసక్తి లేని స్థితిలోకి వెళ్ళిపోయావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సిక్లగులోకి వెళ్ళిపోయావు. Are you listening? వింటున్నారండి? Check your soul. మీ ఆత్మను ఒకసారి పరిశీలించుకోండి. Where are you right now? ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నావు నువ్వు? Are you in the situation of David? దావీదు వంటి పరిస్థితుల్లో ఉన్నావా నువ్వు?
Are you in the verge of taking a wrong decision in your life? తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల మధ్య ఉన్నావా? Are you going to take a wrong decision or a wrong counseling? In that particular problem. అటువంటి పరిస్థితి అలాంటి సమస్య మధ్యన నువ్వు ఇరుక్కుపోయిన సందర్భంలో నువ్వు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు సలహాలు, ఆలోచనలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నావా? Today God has brought us here to say, stop it, don't go to Ziklag. ఈ రోజు దేవుడు ఇక్కడికి నిన్ను ఎందుకు తీసుకొని వచ్చాడంటే, ఆగు, నువ్వు సిక్లగుకు వెళ్ళవద్దు, అక్కడ ప్రమాదం ఉంది అని నిన్ను హెచ్చరించడానికి. Pastors, we don't need a break in our life. దైవజనులారా, మన జీవితంలో విరామం అన్నది అక్కర్లేదు. Yes, we will get tired. అవును, అలసిపోతామండి, నిజమే. Yes, we have to run and run for years and years. అవును, సంవత్సరాల తరబడి పరిగెడుతూ ఉండాలి. Maybe some promises, it might take some years. వాగ్దానాలు నెరవేర్పు అన్నది కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా జరగకపోవచ్చు. Never hear that voice of the devil to say, come on, there is a Philistine territory, Ziklag is nearby, go and protect yourself. Never listen to that voice. అయితే శత్రువైనటువంటి అపవాదిగాడు చెప్పే ఆలోచన, వాని స్వరాన్ని నువ్వు వినవద్దు. ఇదిగో నీకు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి శత్రుపాలెం ఉన్నదని వాడు చెప్తున్న స్వరానికి నువ్వు వినవద్దు, లోబడవద్దు. Wait for God's timing. దేవుని సమయం కొరకు కనిపెట్టు, ఎదురు చూడు. Don't move to Ziklag. సిక్లగుకు కదిలి వెళ్ళవద్దు. But unfortunately David moved into Ziklag. అయితే దురదృష్టవశాత్తు ఈ దావీదు వెళ్ళిపోయాడండి సిక్లగు పట్టణానికి. Verse 7 says. 7వ వచనం చెప్తుంది. Can you read, Pastor? Verse 7 says. దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. How many years? ఎన్ని సంవత్సరాలండి? How many years? ఎంత కాలం అండి? 1 year and 4 months. Tell me, 1 year and 4 months, right? చెప్పండి అందరూ. yes. 1 సంవత్సరము 4 నెలలు. Look at your neighbor and say. మీ పక్కవారికి చూసి చెప్పండి. Look at neighbor and say. మీ పక్కవారితో చెప్పండి. You cannot stay in Ziklag for a long time. సిక్లగులో నువ్వు ఎక్కువ కాలం ఉండడానికి వీల్లేదు. God will not allow you to stay in Ziklag for a long time. ఎక్కువ కాలం నువ్వు సిక్లగులో ఉండడానికి దేవుడు అనుమతించడు, ఒప్పుకోడు. He will make sure you will turn your ears and he will bring back to his territory. నీ చెవులు పిండి, నీ చెవులు పట్టుకొని తిరిగి నిన్ను బయటికి తీసుకొస్తాడు. Hallelujah. 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 David, Philistine is not your territory. దావీదు ఫిలిష్తీయుల పాలెము కాదు నీకు నువ్వు ఉండాల్సిన పాలెము. Bethlehem is your place. బెత్లెహేము నీ ఉండాల్సిన చోటు. Jerusalem is your place. నీ స్థలము యెరూషలేము. Whatever the problem might be, stay where you are. సమస్యలు ఎంత మితిమీరిపోయినా గానీ నువ్వు అక్కడే ఉండు. Pastor, the Lord speaks to you this afternoon. దైవజనుడై ఉదయకాలం నీతో నేను మాట్లాడుచున్నాను. You want to move away. నువ్వు కదిలి You వెళ్ళిపోవాలనుకుంటున్నావు. want to move your ministry. నీ పరిచర్యను మానేయాలనుకుంటున్నావు. But the Lord says. అయితే ప్రభు అంటున్నాడు. When the Lord says, ప్రభు సెలవిస్తున్నాడు, don't move, stay where you are. కదిలి వెళ్ళవద్దు, నువ్వు ఉన్న చోటనే నిలిచి ఉండు. That is the place of promise. వాగ్దానం కొరకు కనిపెట్టు. Promises might delay. వాగ్దానం ఆలస్యం కావచ్చు. The enemies will surround you. మరి సమస్యలు నిన్ను చుట్టుముట్టవచ్చు. But the Lord who has protected you for 7 years. అయితే 7 సంవత్సరాలైనా సరే దేవుడు నిన్ను కాపాడుతాడు భద్రంగా. Will protect you for another 3 more years. ఇంకొక 3 సంవత్సరాలు కనిపెట్టు. The Lord who has taken care of you for 7 years. ఈ 7 సంవత్సరాల పాటు నిన్ను కాపాడుతూ వచ్చిన దేవుడే will take care of you for another 3 years. ఇంకొక 3 సంవత్సరాలు కూడా నీ విషయంలో బాధ్యత తీసుకొని నడిపిస్తాడు. You are not a slave of Ziklag. నువ్వు ఇక సిక్లగులో స్థిరపడటానికి, అక్కడ ఉండటానికి, వెళ్ళడానికి వీల్లేదు. You are a king of Israel. నువ్వు ఇశ్రాయేలు రాజుగా ఉన్నావు. You are not a slave of Ziklag. సిక్లగు యొక్క బానిసవు కాదు నువ్వు. Don't be a slave of Ziklag. సిక్లగు నుంచి దూరంగా వెళ్ళిపో. The Lord says you have to be the king of Israel. ప్రభు అంటున్నాడు నువ్వు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నావు. I feel heavy in my spirit. నా ఆత్మలో నేను భారంగా నేను గమనిస్తున్నాను. Some pastors want to move your situation. కొంతమంది దైవజనులు వారున్న స్థలం నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. You have doubt about your calling. నీ పిలుపును గురించి సందేహం ఉంది You నీకు. are thinking where I am really a pastor. నేను ఎక్కడ ఉండాలా, పాస్టర్ గా నేను ఎక్కడ You are ఉండాలి? thinking that I should be an evangelist. మరి నేను ఇంకేదైనా వేరేది ఏదైనా But the చేయాలా? Lord said you are a pastor.
pastor. నువ్వు పాస్టర్వేనా అన్న ప్రశ్న You are వస్తుంది. not an evangelist. నువ్వు స్వార్థికుడో కాదు. Some people say I should become a prophet. నేను ప్రవక్తనైపోవాలనుకుంటారు కొందరు. Because nowadays it's prophets are coming up. ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువ ప్రవక్తలు బయటకు You are వస్తున్నారు. not a prophet. నువ్వు ప్రవక్తవు కాదు. I mean you are a pastor. నువ్వు పాస్టరే. The Lord says you don't move. నువ్వు అక్కడి నుంచి కదిలి వెళ్ళొద్దు. Stay where you are. నువ్వు ఉన్న చోటనే ఉండు. You are king of that place. ఆ స్థలానికి